హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వాల్గర్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి గోధుమ పిండితో అయితే చిన్న పునుగులు అయితే చేశాను. ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక వీడియోలోకి వచ్చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకొని కలుపుకోవాలి. పెరుగు అనేది పుల్లటి పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. పుల్లటి పెరుగు వల్ల చాలా టేస్టీగా అయితే వస్తాయి అన్నమాట. వీలైనంత వరకు పుల్లటి పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే మామూలు పెరుగున్నా వేసుకోవచ్చు, ఏం కాదు. మొత్తం కలుపుకొని నేను మళ్ళీ కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకోండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. చూసారు కదా, ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకుంటూ కలపండి. చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. నేను పక్కనే ఒక చిన్న ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అను కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీరు కొద్దిసేపు కావాలంటే పక్కన పెట్టుకొని, లేకపోతే అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే వెంటనే వేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే కలిపేసి వేసేస్తున్నాను అనమాట. పక్కనే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం వేసి చూసాను హీట్ అయింది లేదని. హీట్ అయితే అయింది. ఇప్పుడు చిన్న చిన్నగా పునుగులు అయితే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మీరు వేసేసుకోవడమే. చూసారు కదా, వేసినట్టు భలే పైకి అయితే పొంగిపోతుంది అనమాట. మనం బేకింగ్ సోడా వేసాం, పుల్లటి పెరుగు వేసాం కాబట్టి చక్కగా లోపల మనకు సాఫ్ట్గా బయట క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒకే వైపు అలా ఉంచొద్దు. పునుగులు అనేది బాగా ఇలా రొటేషన్గా తిప్పాలి. ఎలా తిప్పాలో కూడా నేను చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇలా అవన్నీ పక్కకు జరుపుకొని మనం రౌండ్గా అనేది ఇదిగో ఇలా తిప్పుకుంటే అన్ని డైరెక్షన్లో అయితే బాగా కాలుతాయి అన్నమాట. లేకపోతే ఒకవైపే రెడ్గా ఉండి ఇంకోవైపు వైట్గా అయితే అలా ఉంటాయి. అదే మనం ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్ని వైపులా చక్కగా గోల్డ్ కలర్ వస్తే, మరీ అంత గోల్డ్ కలర్ అవసరం, లైట్ కలర్ వస్తే చాలు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని తీసేసుకుందాం. చూసారు కదా, మనకి ఈ కలర్ అయితే చాలు. ఇక తీసేసేద్దాం. ఇలాగే అన్నిటిని వేసేసుకోవాలి.
ఇంతేనండి, చాలా సింపుల్. నేను చెప్పిన క్వాంటిటీస్తో ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చితే. మన ఛానల్లో మైదా పిండితో కూడా చేసి వీడియో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూసి నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. బయటేమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్గా భలే అయితే ఉంటాయండి. ఈ చిన్న పునుగులతో పక్కన ఒక ఆనియన్ అయితే నంచుకుంటే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.